అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూరా రెడ్డి గారున్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, కేటీఆర్‌ని, కేసీఆర్‌ని ఇద్దరిని అరెస్ట్ చేస్తారని చెప్పేసని అంటున్నారు. సో, అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా సార్? అంటే అంటే ఒకరి మీదైతే హరీష్ రావు, కేసీఆర్ మీద ఒక కేసు కాళేశ్వరం. ఉంది. హ్మ్. కాళేశ్వరం. హ్మ్. ఈయన మీద ఈ కార్ రేస్ మీద హ్మ్. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. హ్మ్. ఓకే. ఇన్వెస్టిగేషన్‌లో ఆహ్, లభ్యమైనట్టి సాక్ష్యాధారాలను బట్టి హ్మ్. ఈ ఈ సాక్ష్యాధారాలు గట్టిగా ఉంటే గనక తప్పకుండా అరెస్టులు జరుగుతాయి. హ్మ్. ఎందుకంటే అక్కడైతే వాళ్ళ ఇద్దరి మీద విచారణ జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా విచారించినారు. హ్మ్. మిగతా దాదాపు 25 మంది 35 మంది ఆఫీసర్లను కూడా విచారణ చేయడం అయితేనేమి, అరెస్ట్ చేయడం అయితేనేమి హ్మ్. కొంతవరకు జరిగినది. హ్మ్. అంటే అది వేటిపైన విచారిస్తున్నారు సార్? ఆ! అంటే ఏ కోణాల్లో విచారిస్తున్నారు సార్? అంటే కాళేశ్వరం కుంగిపోయింది గదా! హ్మ్. దాన్ని డిజైన్ చేసేది కరెక్ట్‌గా డిజైన్ చేసినారా లేదా? ఆ హ్మ్. ప్లేస్ ఎందుకు మార్చాల్సిందొచ్చింది? హ్మ్. అది ప్లేస్ మార్చింది నిర్ణయం ఎవరు తీసుకున్నారు? హ్మ్. వీటి మీద ఎక్కువ జరుగుతుంది హ్మ్. చర్చ. హ్మ్. ఈ చర్చ జరిగినప్పుడు ఆడ ఆ సైట్ అంత మంచిది కాదు అనే అభిప్రాయాలు కూడా కొందరు వ్యక్తం చేసినారు. అయినా పై వాళ్ళు ఆడ నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి మేము ఆ నిర్ణయాన్ని అమలు చేశామని చెప్పి కూడా హ్మ్. చాలామంది ఇంజినీర్లు ఒప్పుకోవడం జరిగింది. ఇంజినీరింగ్ విభాగం సంబంధించిన వాళ్ళు. హ్మ్. అక్కడైతే నాణ్యత లోపము అనేది ఒకటి హ్మ్. సైట్ సెలక్షన్ మీద. హ్మ్. ఇక్కడ ఈ కాలంలో ప్రభుత్వ డబ్బులు హ్మ్. డైరెక్ట్‌గా పే చేయడం అనేది తప్పు హ్మ్. గదా! అదెట్ట పే చేస్తారు అనేది ఈ కాంగ్రెస్‌లో. హ్మ్. వీటి మీద విచారణలు జరుగుతున్నాయి. హ్మ్. బలమైన సాక్ష్యాధారాలు దొరికితే అరెస్ట్ చేయొచ్చు. హ్మ్. ఓకే. సార్, అంటే ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా ఉంది సార్ పాలన ఆల్రెడీ? ఇక్కడ అదే పరిస్థితే. హ్మ్. ఎందుకనంటే హామీలైతే ఇచ్చినారు. హ్మ్. హామీలు నెరవేర్చాలంటే డబ్బులు చాలడం లేదు. హ్మ్. ఇగ నెరవే ఇచ్చిన హామీలు గూడా కొన్నైతే అమల్లో ఉండాయి. హ్మ్. అమల్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే పథకాల్లో కొంచెం రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. హ్మ్. రెస్ట్రిక్షన్ పెట్టినప్పుడు నిజంగా అర్హులైన లబ్ధిదారులకు కూడా కొందరికి పథకం అమలు కావటంలే. హ్మ్. దానివల్ల కొంచెం ప్రజల్లో అయితే పూర్తిగా అమలు కాని దానివల్ల ప్రజల్లో చెడ్డ పేరైతే ఉంది. హ్మ్. అవి పోవాలంటే ఆ పథకాలు కరెక్ట్‌గా అమలు చేయాలా? హ్మ్. అయ్యా లబ్ధి ఆహ్, యోగ్యులందరికీ లబ్ధి చేకూరాల. హ్మ్. చేరుకోకపోతే మాత్రం ఈ హామీల వల్ల నష్టమే జరుగుతుంది. హ్మ్. అంటే ఇక్కడ కూడా సరే హామీలు నెరవేరిస్తే హ్మ్. ఆహ్, వాళ్ళకు విజయం వరిస్తదా అంటే దాంట్లో ఏం గ్యారంటీ లేదు. ఎందుకంటే గతంలో అయితే అక్కడ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వము హ్మ్. అన్ని హామీలు నెరవేర్చినారు. హ్మ్. ఇచ్చిన హామీలు నెరవేర్చినారు. కానీ రిజల్ట్ చూద్దామనంటే వేరే విధంగా అవును. వచ్చింది. హ్మ్. ఏం ప్రజల్లో ఏమైతుందంటే ఈ ఉచిత హామీల స్కీముల మీద హ్మ్. ఇచ్చినప్పుడు తీసుకుంటున్నారు గానీ, హ్మ్. వాళ్ళకు నిజంగా లబ్ధి చేకూరుతుందా లేదా అని విచారించినప్పుడు హ్మ్. ఆహ్, ఏమంటున్నారు అనంటే, ఈ చేత్తో ఇచ్చిరి, ఆ చేత్తో తీసుకుండిరి అని అంటారు. హ్మ్. వాళ్ళకు హామీ ఇచ్చి హ్మ్. నేను మా గ్రామానికి వెళ్ళినప్పుడు ఒకరిని ఎవరో ఏదో ఎంఆర్ఓ ఆఫీస్‌లో పనుందని ఒకరొచ్చారు. హ్మ్. వస్తే నిల్చొనుంటే ఎన్ని స్కీములొస్తాయి అనంటే, ఒక 5 అన్నా వస్తాయా అన్నాను. హ్మ్. అంటే లేదు సార్ 4 వస్తాయి అన్నాను. హ్మ్. ఇది ఎప్పుడు వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు. హ్మ్. 4 వస్తే మరి ఒక 50,000 అన్నా వస్తదంటే లేదు 40,000 వస్తది. హ్మ్. ఇంకేం మీ పని బాగుందే 40,000 వస్తుంది. సంవత్సరానికి 40,000 వస్తుంది కదా! హ్మ్. అనంటే, ఏం ప్రయోజనం లేదు సార్. మా ఆయన సాయంకాలం అయ్యేతలకి టాక్స్ కడతారు కదా! అని. అంటే హ్మ్. నాకు ఈ టాక్స్‌ల గురించి బాగా తెలుసు కాబట్టి, హ్మ్. ఈ సాయంకాలం ఏ ట్రెజరీకి పోయి కడతారమ్మా అని నేను అడుగుతుంది. హ్మ్. బ్రాంచ్ సభ పోతారు కదయ్యా! అని. హ్మ్. అంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ హ్మ్. చేత్తో ఇచ్చిర్రు, ఆ చేత్తో తీసుకుండ్రి అని హ్మ్. వాళ్ళు లబ్ధి చేకూరినా గానీ ఆ అసంతృప్తి అయితే ఉంది. హ్మ్. ఎందుకంటే ఈ టాక్స్‌ల వల్ల
హ్మ్. ఇచ్చిన ఆదాయం కొంచెం మళ్ళా ఖజానాకే పోతుంది. హ్మ్. అట్లా ఈ స్కీముల్లో ఉచితం ఇస్తే అన్ని ఇచ్చే హామీలు నెరవేర్చకపోతే ఒక చెడ్డ పేరు. హ్మ్. హామీలు ఇచ్చినా నెరవేర్చలేదు అనేది ఒక చెడ్డ పేరు. హ్మ్. ఇచ్చినా ఏమన్నా సంతృప్తి పడతారంటే ఈ అధిక పన్నుల వల్ల సంతృప్తి ఉండడం లేదు. హ్మ్. దానికి ఏదో రావాలా, ఉండంగా ఉండంగా ప్రజల్లో చైతన్యం రావాలా, చైతన్యం వచ్చి చేంజ్ రావాలా. హ్మ్. ఓకే. సార్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ప్రజల్లో చూసుకున్నట్లయితే చాలామంది అంటే ఇచ్చిన హామీలు కూడా ఇస్తున్నా కూడా వాళ్ళేంటంటే కొంచెం నిరాశ అనేది ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్సులు గానివ్వండి, ఇట్లా కొన్ని హామీలు ఇచ్చినా కూడా. సో, అంటే ఈ వ్యతిరేకత, ఈ నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా చాలామంది బాధపడుతున్నారు. అసలు హామీలు ఇచ్చి ఎందుకు చేయట్లేదు సార్ ప్రభుత్వాలు? దిట్స్ రెవెన్యూ. హ్మ్. అంటే వీ హైదరాబాద్ విషయానికొస్తే డబ్బులే లేవనేసని అంటున్నారు. మొన్న చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి అన్ని హైదరాబాద్ కాదు అప్పులే తెలంగాణ అదే రాష్ట్రం. తెలంగాణ విషయానికి వస్తే. ఆ! సో, అంటే నిజంగానే వచ్చిన డబ్బులన్నీ కూడా ఇలా అప్పులకే పోతున్నాయా? ఏమి నేను చెప్తుంది ఉండట్లేదు. కదా! తెలంగాణ బడ్జెట్ కూడా అదే పరిస్థితే. హ్మ్. 1,20,000 రెవెన్యూ వస్తది. హ్మ్. వస్తే 45,000 రూపాయలు వడ్డీలకు, హ్మ్. ఆహ్, కంతులకు పోతున్నాయి. హ్మ్. పోతే 45,000 పోతే మిగతాదేముంది? మళ్ళా అందులో 60, 60-70% వరకు జీతభత్యాలు, పెన్షన్స్ పోతాయి. హ్మ్. పోగా మిగిలినది 10,000, 15,000 కంటే ఎక్కువ ప్రభుత్వానికి ఉండడం లేదు. హ్మ్. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా ఏం చాలదు. హ్మ్. ఈ సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళు పెంచినారు గదా! ఆ హ్మ్. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్నా డబ్బు చాలటం లేదు. హ్మ్. చాలడం లేదు కాబట్టి ప్రతి పథకంలోనూ కొన్ని గైడ్‌లైన్స్ పెడతారు. హ్మ్. కండిషన్స్ పెడతారు. హ్మ్. కండిషన్స్ పెట్టినప్పుడు అర్హులైన లబ్ధిదారులు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. హ్మ్. ఇప్పుడే ఒకాయన రైతొచ్చి చూపిస్తాండే. ఆహ్, తెలంగాణలో రైతు నేస్తమా అదేదో ఇస్తున్నారు గదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు రైతు భరోసా. రైతు భరోసా 9 రోజుల లోపల 10,000 ఇస్తానని. హ్మ్. ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది. హ్మ్. నీకు రైతు భరోసా కింద ఇంత జమ అయితాంది అని హ్మ్. ఫోన్‌కైతే మెసేజ్ వచ్చింది. అక్కడ బ్యాంక్‌లో చూసుకుంటే అకౌంట్‌లో పడలే. హ్మ్. ఏమిటి సార్ అంటే ఏమన్నా నిదానంగా వస్తదేమోలే ఇది మెసేజ్ వచ్చిందేమో అని నేను అంటున్నా. హ్మ్. అట్లా ఇవన్నీ పెద్ద కష్టమైతాండాయి ఈ హామీలు నెరవేర్చేది. నెరవేర్చకపోతే చెడ్డ పేరొస్తుంది. ఈడ హ్మ్. గూడా అదే పరిస్థితి. హ్మ్. అంటే సార్ మీరన్నట్టే ఇప్పుడు రాష్ట్రానికి తగ్గట్టు బడ్జెట్‌లు తెలుసు, అప్పులు తెలుసు. అలా తెలిసి కూడా ఎందుకు సార్ ఇలా హామీలివ్వడం? మరీ ఏది మేనిఫెస్టో రాసేటప్పుడు ఎవరు రాస్తున్నారేమో. హ్మ్. అట్లా రాయటం వల్ల ఏమైతుందంటే ఈ ఇబ్బందొస్తుంది. అప్పుడు ఏమి చూస్తారు? ఈ పథకం ఇస్తే వాళ్ళు ఇప్పుడు సర్వే సంస్థలు హ్మ్. కన్సల్టెంట్స్‌ను పెట్టుకుంటున్నారంతా. హ్మ్. ఎలక్షన్ వచ్చేసరికి కన్సల్టెన్సీ స సంస్థలొస్తున్నాయి. హ్మ్. వచ్చినప్పుడు వాళ్ళు ప్రజల్లోకి వాళ్ళు 2 నియోజకవర్గాలకు ఉంటారు వాళ్ళ వ్యక్తులు. హ్మ్. వాళ్ళు మీకు ఏమిస్తే మీకు సంతోషంగా ఉంటారు, హ్మ్. ఏ కార్యక్రమాలు చేపడితే సంతోషంగా ఉంటారు అని సర్వే చేస్తారు. హ్మ్. సర్వే చేసినప్పుడు వాళ్ళకొచ్చినటియన్నీ ఇక్కడ పంపిస్తే క్రోడీకరించి ఏదో 6 పాయింట్లో, 5 పాయింట్లో అని హ్మ్. ఆహ్, వాళ్ళు ఈడ మేనిఫెస్టో రాస్తున్నారు. హ్మ్. ఆ మేనిఫెస్టో రాసినప్పుడు వాళ్ళకు రెవెన్యూ ఎంతొస్తది? ఈ పథకాలు అమలు చేస్తే గనక ఆహ్, ఎంత ఖర్చవుతదనేది చూడరు. హ్మ్. కేవలం ఈ ఏ స్కీమ్‌లిస్తే ఓట్లొస్తాయా అనేది దాని మీద ఆలోచన చేసి మేనిఫెస్టోలు రాస్తున్నారు. దానివల్ల ఈ ఇబ్బందులొస్తున్నాయి. ఓకే. అంటే ఇదే కంటిన్యూ అయితే కాంగ్రెస్ సర్కార్ పైన కూడా తెలంగాణలో వ్యతిరేకత వస్తదా సార్? ఉంది ఇప్పుడు. హ్మ్. ఎందుకంటే సరిగ్గా అమలు కాలేదని చెప్పి హ్మ్. ప్రజల్లో కొంత అసంతృప్తి అయితే ఉంది. కాదనలేం అది. హ్మ్. థాంక్ యూ సార్.